శ్రీ మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది, కానీ కూర్మావతారంలో మాత్రం అలా కాలేదు. క్షీరసాగర మదనంలో కూర్మావతారం ధరించి మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒకటే ఉంది. ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం విశేషం. శ్రీకాకుళం పట్టణం నుంచి 15 కిలోమీటర్ దూరంలో శ్రీకూర్మం గ్రామంలో ఈ అరుదైన దేవాలయం ఉంది. గర్భగుడిలో కొలువైన కూర్మనాథ స్వామి విగ్రహం నుంచి ఆలయ వెలుపల గల నిర్మాణం వరకు ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. అసలు శ్రీకూర్మం యొక్క చరిత్ర ఏంటి, అక్కడ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకూర్మం ఆవిర్భావానికి సంబంధించిన స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ పురాణాల కథనం ప్రకారం పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే శ్వేతపురం అనే పట్టణమును పరిపాలించేవాడు. అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు. ఓ రోజు ఏకాదశి వ్రత దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు. దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజా మందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది. ఓవైపు భర్త, మరోవైపు భక్తి. ఈ సంకట స్థితి నుంచి తనను బయటపడేయాలని విష్ణువుని వేడుకుంటుంది. క్షీరసాగర మదనంలో కూర్మరూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది. ఆమె మొర విన్న విష్ణువు అక్కడే గంగను ఉద్భవింపజేస్తాడు. ఆ గంగ ఉధృతంగా రాజువైపు రావడంతో అతడు భయంతో పరిగెడి ఓ పర్వతం పైకి ఎక్కుతాడు. అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరముగా అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు. తనకు మరణమే శరణమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు. ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని, అది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు. శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటు విష్ణువుని పూజించగా ఓ రోజు మహావిష్ణువు కూర్మావతారంలో చక్రతీర్థం గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు. దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్రం ప్రయోగం చేసి ఓ వటవృక్షం వద్ద క్షీరజలాలతో కూడిన కూర్మగుండమును సృష్టిస్తాడు. చక్రం వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీకూర్మనాథునిగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. కూర్మగుండాన్ని శ్వేత పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ద్వాపరయుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మ దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయనను లోపలికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడ కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లనే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లుగా చెబుతారు. శ్రీకూర్మనాథుడు శంకుచక్రములు, శాలిగ్రామ మాలను ధరించి పశ్చిమాభిముఖుడై ఉండటం అత్యంత విశేషము. ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ 2 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. మొదట్లో ధ్వజస్తంభం 11వ శతాబ్దం వరకు మూల విరాట్టు అంటే స్వామి గర్భగుడిలో తూర్పు ముఖముగా ఉండేదంట. 11వ శతాబ్దంలో గర్భగుడి వెలుపల పశ్చిమ దిక్కున కూర్చుని ధ్యానం చేయుచున్న తన ప్రియ భక్తుడైన శ్రీ రామానుజాచార్యుల కొరకు స్వామి పశ్చిమ దిక్కు వైపు తిరిగారంట. భగవత్ రామానుజాచార్యుల వారిచే స్వామికి అభిముఖంగా ప్రతిష్ఠించబడిందే ఈ 2వ ధ్వజస్తంభము. ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. కళింగ, ఆంధ్ర, చోళుల వంశాల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. 7వ శతాబ్దం నుంచి ఈ ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెబుతారు. గాంధర్వ శిల్ప సంపద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు, కీర్తిని చాటి చెబుతాయి. ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరిణి ఉంటుంది. భక్తుల పాపములు ప్రక్షాళన చేయు గంగాదేవి బిల్వ మార్గం ద్వారా ప్రతి మాఘ శుద్ధ చవితి రోజు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానమాడి ఆ పాపములు ప్రక్షాళన చేసుకుంటుందంట. ఇచ్చట కలిపిన పితృదేవతల అస్థికలు కొన్నాళ్లకు శాలిగ్రామ శిలలుగా మార్పు చెందుతాయంటారు. అద్భుతమైన వాస్తుకలతో కనిపించే ఈ ఆలయంలో 108 ఏకశిలా రాతి స్తంభాలు కనిపిస్తాయి. అయితే వీటికి ఒకదానితో ఒకటి పోలిక లేకపోవడం విశేషం. ఆలయంలో ఒక రాతిపీఠపై కూర్మనాథ స్వామి దర్శనమిస్తారు. నిత్యం స్వామివారి విగ్రహం సింహాచల అప్పన్న మాదిరిగా గంధం పూతతో కనిపిస్తుంది. ఆలయ పరిసరాలలో శ్రీ వరదరాజస్వామి, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉంటాయి.
ప్రపంచంలో దుర్గామాత వైష్ణవదేవి రూపంలో ఉన్న రెండో ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాసికి వెళ్ళటానికి స్వరంగం మార్గం ఉందని, ప్రస్తుతం దీన్ని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్షస్థానంగా శ్రీకూర్మం ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతమైన ఈ ఆలయంలోని అపురూప సంపదను దోచుకొనుటకు 11 నుండి 17వ శతాబ్దం మధ్యలో మొఘలై చక్రవర్తుల దండయాత్రలు జరిగినవి. ఆ సమయంలో స్థానికులు గుగ్గిలము మరియు సున్నపు మిశ్రమమును పూతగా వేసి ఆలయమును మొత్తమును ఒక గుట్టగా ద్రవింపజేసి కాపాడుకున్నారు. అనంతర కాలంలో ఆ పూతను తొలగించినప్పటికీ ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ ఈ ప్రాంగణముల పైన చూడవచ్చు. అప్పటివారు మన ఆలయాల కోసం ఇంత కష్టపడ్డారు. కనీసం మనం ఆలయాన్ని దర్శించి తరిద్దాము. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ కూర్మనాథాయ నమః.